విజయవాడలోని సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు భద్రతపై ఏ రాజకీయ పార్టీ కూడా నోరు విప్పకపోవడానికి కారణం మెగా ఇంజనీరింగ్ సంస్థ అన్ని పార్టీలకు చందాలు ఇవ్వడమేనని ఆయన ఆరోపించారు. విదేశీ నిపుణుల బృందం గుర్తించిన గైడ్ బండ్, స్పిల్వే, కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణాల్లో ఉన్న లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యతా లోపాలను గుర్తించేందుకు కేంద్ర సంస్థలు విదేశీ నిపుణులతో కలిసి పనిచేయడానికి మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎందుకు ముందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో పోలవరం నిర్మాణం నిలిపివేయడం వల్ల వరదలతో ఏర్పడిన గోతులను పూడ్చేందుకు అదే సంస్థకు 1,600 కోట్ల పనులు అప్పగించారని ఆరోపించారు. పోలవరం నిర్మాణానికి సంబంధించిన ఆధారాలతో కేంద్ర జలవనరుల శాఖను సంప్రదించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు పూర్తి నిజాలు వెల్లడించాలని ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. పీపీఏ అంటారా, అది పోస్ట్ ఆఫీస్ లాగా పనిచేస్తాను తప్ప అది తన అధికారాలను ఏమాత్రం ఉపయోగించుకోవట్లేదు. పీపీఏ పోస్ట్ ఆఫీస్ లాగా తయారైంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు కానీ ఇవన్నీ కాంట్రాక్టర్ గారి కనుసన్నల్లో పనిచేసే తప్ప ఇవాళ ఆ పోలవరం ప్రాజెక్టుకి ఈఎన్సీగా ఎవరు ఉండాలో కాంట్రాక్టర్ గారే డిసైడ్ చేస్తారు. ఆఖరికి గవర్నమెంట్ ఎవరు నడపాలో కూడా ఆయన డిసైడ్ చేస్తారు. మనందరికీ లోపాయి గారికి తెలిసిన విషయమే, అధికారికంగా ఎవరు కాగితం రాసి ఇవ్వరు గారు. కాబట్టి వీళ్ళని నమ్మి మనం దీన్ని ముందుకు పోలేము అనేది మా ఉద్దేశం. కాబట్టి అవసరమైతే ఈ ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగిన దాన్ని, ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాల వరకైనా మనకు గ్యారంటీ ఇచ్చే వాళ్ళని ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఒకరిలో ఇద్దరిలో ముగ్గురిలో హైర్ చేసుకోండి, వాళ్ళతోటి పరిశీలింప చేయండి. ఈ కట్టిన గైడ్ బండ్ డయాఫ్రమ్ వాల్ సేఫా కాదా అనేది ఇతమిద్దంగా తేల్చండి మహాప్రభు. ఆ డేటా ఇవ్వలేదని నువ్వు ఓకే అన్నావని వాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకోవడం కాదు. దాని మీద ఇప్పుడు కట్టిన డయాఫ్రమ్ వాల్ మీద ఒక ఫైనల్గా దాన్ని పనికొస్తుందా పనికిరాదా అని సర్టిఫై చేయండి. కొత్తగా ఇంకా బెస్ట్ ఎక్స్పర్ట్స్ని ఎవరున్నారో వాళ్ళని తెప్పించుకుని దాంతో సర్టిఫై చేయండి అని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం. ఎక్స్పర్ట్స్, అంతర్జాతీయ నిపుణులు, 2 అమెరికన్లు, 2 కెనేడియన్లు పోలవరం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు, సిడబ్ల్యూసికి రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య జరిగే ప్రత్యుత్తరాలు, వీటన్నిటి ఆధారంగా చూస్తే పోలవరం నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాల మూలంగా డ్యామ్ రక్షణకి భవిష్యత్తులో ఇది ఇంకొక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కాకుండా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. మీ అందరూ తెలిసిందే, రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులు రాసిన ఉత్తర్వు ప్రకారం 38 లక్షల క్యూబిక్ మీటర్ అక్కడి నుంచి డ్రెడ్జ్ చేయాల్సిన అవసరం, అంటే తొవ్వి తీసేయాల్సిన అవసరం. స్పిల్వే ముందు మొత్తం 154 లక్షల్లో 116 లక్షలు తీసేశారు ఇప్పటికే. మీరు అక్కడ చూస్తే అవతల పక్క ఎక్స్కవేటెడ్ అని ఎక్కడైతే రాసామో అదంతా తువ్వి శుభ్రం చేసి లెవెల్ చేశారు, నీళ్లు సాఫీగా ఎండట. ఇటుపక్క పోలవరం పక్క మీరు కనుక చూస్తే ఇంకొక 38 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వకుండా ఉండిపోయింది. ఇది మొన్న ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్కి వచ్చినప్పుడు మన ప్రాజెక్టు సంబంధించిన వ్యక్తులు, ప్రాజెక్ట్ అంటారు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటే, నేను అనుకోవడం మెగా కంపెనీకి సంబంధించిన ఇంజనీర్ చెప్పింది ఏంటంటే ఒక 5 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే మిగిలింది. ఇది డ్యామ్కి ముందు శుభ్రం చేయాల్సిన మట్టి రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక 5 లక్షలు. 3 నెలల క్రితం 38 లక్షలు, ఇప్పుడు 5 లక్షలు అయ్యాయి. దాంతోపాటు వాడనేది ఏంటి, అసలు తవ్వము. The POE agrees to finalize the modeling to determine if the dredging needs to be performed. అసలు తవ్వాల్సిన అవసరమే లేకుండా అసలు తవ్వాల్సిన అవసరం ఉందా లేదా స్టడీ చేయండి అంటారు.